వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జీఆర్. హెర్బల్ వైద్య విధానంలో డాక్టర్ లక్ష్మణ్ రావు చెబుతున్న టాబ్లెట్ మేకింగ్ విధానం తెలుసుకుందాం. హెర్బల్ మెడిసిన్ ఎంత ప్రాచీనమైంది అని. హెర్బల్ మెడిసిన్ చాలా ప్రాచీనమైంది. ఎంత ప్రాచీనమైందంటే మానవ నాగరికత ప్రారంభానికి ముందే, అంటే పాత రాతి యుగంలోనే, అంటే మనిషి దశ ప్రారంభమైనప్పటి నుంచి, సృష్టి ప్రారంభమైనప్పటి నుంచి హెర్బల్ మెడిసిన్ మానవుడు వాడుతున్నాడు అనమాట. దానికి దృష్టాంతరాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. ఆ తరువాత మనిషి హెర్బల్ మెడిసిన్ గురించి ఎట్లా నేర్చుకున్నాడు, ఎట్లా తెలుసుకున్నాడు, ఏ వృక్ష సంబంధ పదార్థంలో ఏ ఔషధ గుణం ఉందో మనకు ఎలా తెలిసింది అంటే, వైద్యము ఒక విధానముగా చైనా వాళ్ళు మొట్టమొదట ప్రవేశపెట్టినప్పటికీ చాలా కాలం నుంచి, అంతకు ముందు 1000 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలోనూ హెర్బ్స్ ఔషధ గుణాలకు గాను వాడబడినాయి. అయితే వాటిని ఒక విధానముగా, దానికి ఒక థియరీ కానీ లేకపోతే ఇంప్లిమెంటేషన్ కానీ అలాంటివి కనుక్కోబడలేదన్నమాట. ఊరికనే మన గ్రామాల్లో ఉన్న వైద్యులు గనక పసరు మందు ఇచ్చినట్టో లేకపోతే ఆయిల్ ఇచ్చినట్టో చేసేవారు. చైనీస్ అట్లా కాదు. వ్యాధులు ఎందుకు ఉత్పత్తి అవుతాయి, ఎందుకు ఉత్పన్నమవుతాయి, ఈ వ్యాధికి ఏ ఔషధాలు కావాలి, ఈ ఔషధంలో ఏ మూలికలు కలిపి వాడాలి అనే విషయాలు వివరంగా రాశారనమాట. పేషెంటు అవసరాలకి తగినట్లుగా ఆయా పదార్థాలు కలిపి క్యాప్సూల్స్గా చేయటం కానీ, లేకపోతే ఆయిల్స్గా చేయటం కానీ, లేకపోతే డికాక్షన్స్గా చేయటం కానీ చేసి ఇస్తామన్నమాట. అంటే ప్రతి పేషెంట్కి ప్రత్యేకంగా ఔషధము చేసి ఇస్తాము. ఎందుకనంటే వ్యాధి ఒక్కటే అయినా వ్యాధికి మూల కారణాలు వేరు వేరు పేషెంట్స్లో వేరువేరుగా ఉండటానికి అవకాశం ఉంది. అలా ఉండటానికి అవకాశం ఉన్నప్పుడు ఆ మూల కారణాలని నిర్మూలించడానికి వాళ్ళకి ఇచ్చే ఔషధాలు కూడా ప్రత్యేకంగా మిగతా వాళ్ళకి ఇచ్చే వాటికన్నా వేరుగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనము ఔషధాలు తయారు చేసే ప్రదేశంలో ఉన్నాము. ఆ పైన మీకు కనిపించే స్టీల్ క్యాన్లన్నీ, వాటన్నింటిలో ముడి పదార్థాలు ఉంటాయి. ఆ తర్వాత ఈ చిన్న చిన్న సీసాల్లో కూడా కొన్ని ముడి పదార్థాలు ఉన్నాయి. వీటిని ప్రథమంగా ఏం చేస్తామంటే, ముందుగా చాలా ఫేస్ పౌడర్ లాంటి పౌడర్స్గా కన్వర్ట్ చేస్తాము. ఆ తర్వాత వాటితోటి క్యాప్సూల్స్ చేయటము, ఆ తర్వాత ఆయిల్స్ చేయటము, టింక్చర్స్ చేయటము, అంటే వివిధ రూపాల్లో ప్రతి ఔషధ పదార్థము ఉంటుందన్నమాట. ఏ రూపంలో ఎవరికి ఔషధము ఇవ్వవలసి వస్తే ఆ రూపంలో, అంటే ద్రవంగా కానీ, పొడిగా కానీ, లేకపోతే క్యాప్సూల్గా కానీ, ఆయింట్మెంట్గా కానీ వెంటనే ఆయా పదార్థాలు కలిపి వాటిని తయారు చేసి పేషెంట్ ఇక్కడ ఉండగానే ప్రత్యేకంగా ఇస్తామన్నమాట. అంటే ఎవరి పేషెంట్ గెట్స్ స్పెషల్ మెడిసిన్ ఫర్ హిస్ కండిషన్స్. అందువల్ల మేము చాలా వ్యాధుల్ని, అంటే గుండెపోటు ఉన్న వాళ్ళకి, గుండెలో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి, రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి, ఆ తరువాత రెమటాయిడ్ ఆర్థరైటిస్, డయాబెటీసు, హై బ్లడ్ ప్రెషరు, గ్యాసు, ఎసిడిటీ, మలబద్ధకము, ఇలాంటి వ్యాధులన్నింటికి మా దగ్గర ఔషధాలు ఉన్నాయి. వీటన్నింటినీ పూర్తిగా నయం చేయగలుగుతున్నాము. చాలామందికి గౌట్ అని ఉంటుంది, అంటే కొన్ని కీళ్ళు బాగా వాయటము, విపరీతంగా నొప్పి పెట్టడము అవి జరుగుతాయి. అది కూడా పూర్తిగా నయం చేయగలము. అలాగే రెమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ల నొప్పులు అంటారనమాట. కీళ్ల నొప్పులకి జీవితం పొడుగునా మందు తీసుకోవాల్సిందేను అని చెబుతారు. వాస్తవానికి అది నిజం కాదు. కీళ్ల నొప్పులు పూర్తిగా శాశ్వతంగా నయమయ్యే అవకాశం ఉంది అనమాట. అలాగే ఆస్తమా, సైనసైటిస్, రినైటిస్ అంటే ముక్కు జలుబు, ఇవన్నీ శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు అన్నమాట. ఇవన్నీ శాశ్వతంగా నయమవుతాయి. వీటికి ప్రతిరోజు ఔషధం వాడవలసిన అవసరం లేదు. మా ఔషధాలన్నింటిలోకి చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది ఏమిటంటే, ఎవరైనా సరే ఎంత నలుపుగా ఉన్నారు అనే విషయము పక్కన పెట్టి, ఎవరైనా సరే ఎరుపు కావటానికి శరీరం అంతా
కేవలం ముఖంలోనే కాకుండా మెరుపు రావటానికి దీన్ని జీవకళ అంటారనమాట. 100 రోజులు మేము ఇచ్చే క్యాప్సూల్స్ తీసుకుంటే కనీసం 20% ఎరుపు కావటము, ఆ తర్వాత మెరుపు రావటము అంటే అందరూ అంటారు జీవకళ, ముఖంలో జీవకళ ఉండాలన్నమాట శరీరంలో. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చర్మంలో ఉన్న 3 పొరలలోనూ రక్త ప్రసరణ సరిగా ఉంటే పోషక పదార్థాలన్నీ అందుతూ మెరుపుగాను జీవకళతోనూ ప్రకాశించుతూ ఉంటుందన్నమాట. అలాంటి క్యాప్సూల్స్ మేము తయారు చేసి వాడుతున్నాము. ప్రతి 20 మందిలోనూ 19 మందికి అంటే 19 పీపుల్కి మార్పు తప్పనిసరిగా 100 రోజుల్లో వస్తూ ఉంది. ఆ మిగిలిన ఒక్కళ్ళు కూడా ఇంకొంతకాలం తీసుకుంటే వాళ్ళు కూడా మారుతున్నారనమాట. ఇప్పుడు మా టెక్నికల్ సూపర్వైజరు మహమ్మద్ నజీర్ క్యాప్సూల్స్ చేస్తున్నాడు. చూడండి, ఇది బై హ్యాండ్ క్యాప్సూల్స్ చేసే మెషిను. ఒక్కోసారి 300 వస్తాయి ఒక్కొక్క ప్లేట్లో, అంటే 300 క్యాప్సూల్స్ ఒకేసారి అవుతాయి అన్నమాట. ఇందువల్ల ఏమవుతుందంటే 300 ఇవ్వవలసి వచ్చిన 600 క్యాప్సూల్స్ ఇవ్వవలసి వచ్చిన పేషెంట్ వెయిట్ చేస్తూ ఉండగానే మేము క్యాప్సూల్స్ చేసి ఇవ్వటానికి అవకాశం ఏర్పడుతుందన్నమాట. ఇప్పుడు క్యాప్సూల్స్లో మందు పోసి ఆ తర్వాత ఆ మందు క్యాప్సూల్స్లో సాధ్యమైనంత ఎక్కువగా పట్టడానికి, అంటే ప్రతి క్యాప్సూల్లోనూ 500 మిల్లీగ్రామ్స్ ఔషధం పట్టాలి. ఆ ఔషధం పట్టేట్టు దాన్ని పూర్తిగా నింపి చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఒకసారి చేశాడు, మళ్ళీ రెండోసారి అవే క్యాప్సూల్స్లో ఔషధం నింపి మళ్ళీ ఇంకోసారి ఒత్తితే క్యాప్సూల్ నిండా ఔషధం పడుతుందన్నమాట. అంటే క్యాప్సూల్స్ బోలుగా కాకుండా క్యాప్సూల్ నిండా ఔషధం పడుతుంది. మామూలుగా పెద్ద మెషిన్ల మీద క్యాప్సూల్స్ చేస్తే క్యాప్సూల్లో ఔషధం పూర్తిగా నిండకుండా బోలుగా ఉంటాయి. అలా కాకుండా ఇలాంటి సెమీ ఆటోమేటిక్ మెషిన్ అయితే, మాన్యువల్ మెషిన్ అంటారు యాక్చువల్గా దీన్ని, క్యాప్సూల్లో ఔషధము పూర్తిగా నిండుతుందన్నమాట. అప్పుడు ప్రతి క్యాప్సూల్లోనూ 500 mg కన్నా ఎక్కువ ఔషధమే పట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది 3వసారి నింపాడు క్యాప్సూల్ షెల్లో ఔషధము. ఈసారి మళ్ళీ ఒత్తిన తర్వాత ఆ క్యాప్సూల్ పూర్తిగా నిండినట్టు అనమాట. క్యాప్సూల్ మీద దాని క్యాప్ పెడతారు. అవి క్యాప్స్ ఓకే. క్యాప్సూల్స్ ఇప్పుడు పూర్తిగా నిండినాయి, బయటికి తీసామన్నమాట. ఎత్తు విప్పి చూపెట్టు. ఇప్పుడు ఔషధం నిండిన క్యాప్సూల్స్ అన్నమాట. అవి 300 ఒకేసారి తయారవుతాయి అన్నమాట. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.